పరాక్రమము కలిగిన శూరుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు, నన్ను హింసించువారు గెలవక త్రుట్టిల్లుదురు అంటాడు. ఇంతకీ ఈయన హింసిస్తుంది ఎవరు? ఈయనకి వ్యతిరేకంగా పనిచేస్తుంది ఎవరు? బైబిల్లో మనం చూస్తే ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలన చేసే రాజు యిర్మీయాకి వ్యతిరేకమయ్యాడు. అలాగని యిర్మీయా తప్పు చేసినందువల్ల కాదు, దేవుని ప్రతినిధిగా నిలవబడి ఉన్నది ఉన్నట్లుగా చెప్పినందువల్ల. సామెత ఒకటి ఉంది కదా, యథార్థవాది, చెప్పండి, యథార్థవాది లోక విరోధి అని ఉంది కదా. ఉన్నది ఉన్నట్లుగా చెప్పటాన్ని బట్టి ప్రజలకు యిర్మీయా శత్రువు అయ్యాడు. అలాగని తనంతట తానేం చెప్పలా, నువ్వు చెప్తావా లేదా, నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను. ఓ రకంగా చెప్పాలంటే దేవుడు బెదిరించాడు యిర్మీయాని.